అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. గిరిజా కళ్యాణం నవల చదువుకుంటున్నాము. రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. 2 రోజుల అనంతరం రాజగోపాలరావు గారి గదిలో డాక్టర్ గారు ఆయన మంచం పక్కన కూర్చుని ఉన్నాడు. శేషారత్నం గదిలో అటు ఇటు తిరుగుతున్నాడు. సాయన్న మంచం పక్కన నిలబడి ఉన్నాడు. రాజగోపాలరావు గారు హార్లిక్స్ తాగుతున్నారు. ఇంతలో చందు అటు రావటం శేషారత్నం చూశాడు. సాయన్న, చందు వస్తున్నాడు, హార్లిక్స్ తీసేయ్ అన్నాడు. సాయన్న వెంటనే గభల్ల రాజగోపాలరావు గారి పెదవుల దగ్గరికి వెళ్ళబోతున్న హార్లిక్స్ కప్పు లాగేసుకుని మంచం కింద దాచేశాడు. చందు ఆ గదిలోకి వచ్చాడు. అతని ముఖం ఎప్పటిలా నవ్వుతూ లేదు, సీరియస్గా ఉంది. శేషారత్నం అంతకంటే సీరియస్గా ఉన్నాడు. గదిలోకి చందు రాగానే డాక్టర్ గారు లేచారు. ఇక నేను ఇంటికి రావటం అనవసరం. నువ్వేమో మందు వేసుకోవు, చెప్పిన మాట వినవు. నేను ఇది చూడలేకుండా ఉన్నాను. గురుమూర్తి రాజగోపాలరావు గారి చేయి పట్టుకుని నాడి చూశారు. పల్స్ చాలా వీక్గా ఉంది. నువ్వు బ్రతకదలుచుకున్నావో వెళ్ళిపోదలుచుకున్నావో నీ ఇష్టం అన్నాడు. పిలిచారట, ఎందుకు? చందు శేషారత్నాన్ని అడిగాడు. శేషారత్నం వెంటనే చందు జబ్బ పట్టుకుని రాజగోపాలరావు గారి దగ్గరికి లాక్కెళ్ళాడు. ఆయన్ని చూడు, ఒకసారి ఆయన ముఖం చూడు, ఎలా చిక్కిపోయారో. రాజగోపాలరావు గారు ఈ మాట వినగానే చప్పున ముఖం తిప్పుకున్నారు. మందు వేసుకోవటం లేదు, భోజనం చేయటం లేదు, కనీసం హార్లిక్స్ అయినా తాగటం లేదు. చందు, నువ్వు ఇలా ఆయన్ని బలవంతంగా చంపటం ఏం బాగాలేదు. తాతయ్య నిన్ను ఎంత ప్రేమగా పెంచి పెద్ద చేశాడో దానికి నువ్విచ్చే ప్రతిఫలం ఇదన్నమాట. చందు కోపంగా అన్నాడు. అవును, ప్రేమగా పెంచాడు. పెంచి ఇప్పుడు ఉరిత్రాడు ఒకటి నా మెడకి బిగిస్తానంటున్నాడు. పెళ్ళి అంటే ఉరితాడట్రా? నాకు అట్లాగే అనిపిస్తుంది. స్వేచ్ఛని చంపేసే ఉరిత్రాడే అది. అందరూ నీలాగే అనుకుంటే ఈ సంఘం ఎలా నడుస్తుంది? అందరి సంగతేమో నాకు తెలియదు. నా వరకు నాకు అలాగే అనిపిస్తుంది. భార్య, పిల్లలు, బాధ్యత అదొక పరమ బోర్. అయితే నీ అంత మూర్ఖుడు ఇంకోడు లేడన్నమాటే. అలాగే అనుకోండి. అసలు నువ్వు పెళ్ళి అంటే ఎందుకంత భయపడుతున్నావు? ఏమో నాకు తెలియదు. అది అసలు మనిషి స్వభావమే అంత. తెలియని వాటి గురించే భయం ఏర్పడేది. అందుకే మనకే విషయం అంటే భయం వేస్తుందో దాని సంగతి తేల్చేసుకోవాలి. ఉదాహరణకి నీకు చీకటి అంటే భయం అనుకో. 2-3 సార్లు తెగించి గుండె ధైర్యంతో చీకటిలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు భయం పోతుంది. ఆయన చందు భుజం తట్టాడు. చందు, నేను చెబుతున్నాను విను. పెళ్ళి అనేది కేవలం తాతయ్య సంతృప్తి కోసం చేసుకుంటున్నానని అనుకో, సరేనా? నా వల్ల కాదు. ఆ నరకం జీవితాంతం భరించాలి. అంటే తాతయ్య మీద నీకు ప్రేమాభిమానాలు లేవా? ఉన్నాయి. దానికి దీనికి సంబంధం లేదు, రాజగోపాలరావు గారు అన్నారు. శేషారత్నం, వాడికి నా సంగతేమీ అవసరం లేదు, వదిలేయి. వదిలేయాలా? నువ్వు ఇలా కృషించిపోతుంటే చూస్తూ ఊరుకుంటానా? చూడు, చేసుకోనంటే కాళ్ళు చేతులు కట్టి పెళ్లి జరిపిస్తాను. చేసుకోననటం వాడిష్టమేనా? నువ్వు రాంపండి గారు అమ్మాయి భూదేవి సంబంధం ఖాయపరచు. ఆయన పోలీస్ ఆఫీసర్ కదా, వాడిని కదలకుండా ఎలా బంధించాలో బాగా తెలుసు. చందు నిటారుగా అయ్యాడు. శేషారత్నం సీరియస్గా చెప్పాడు. చందు, నీ పెళ్ళి రాంపండు గారు అమ్మాయి భూదేవితో ఖాయం చేస్తున్నాను. చెయ్యండి. తర్వాత పరిస్థితి మీరే ఎదుర్కోండి. మళ్ళీ మిమ్మల్ని నవ్వుల పాలు చేశానని మాత్రం అనద్దు. డాక్టర్ గారు కల్పించుకున్నారు. చందు, ఎందుకు అలా మాట్లాడతావు? నువ్వు మాట్లాడే ఒక్కొక్క మాట తాతయ్యకి ఎంత బాధ కలిగిస్తుందో తెలుసా? ఆయన మందలించారు. నేను ఒకసారి కాదు 10 సార్లు చెబుతున్నాను. మీరు అనవసరంగా శ్రమ పడకండి. నాకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. నేను చేసుకోను. చందు ఖచ్చితంగా చెప్పేశాడు. అంతవరకు మౌనంగా వింటున్న రాజగోపాలరావు గారు ఇక కోపం ఆపుకోలేనట్టు అరిచారు. చేసుకోకపోతే పోరా, నా ఇంట్లోంచి వెళ్ళిపో. నీకు నాకు అసలు ఈ క్షణం నుంచి సంబంధం లేదు. నా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా నీకు రాదు. పో, ఇప్పుడే వెళ్ళిపో. తాతయ్య, ఎవర్రా తాతయ్య నీకు? ముందు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. సాయన్న వీడిని మెడబట్టి బయటికి గెంటు. చందు ముఖం రోషాభిమానాలతో ఎరుపెక్కింది. తాతయ్య, అంటే అంటే ఏమిటి నీ ఉద్దేశం? నువ్వు డబ్బు రాదు అంటే భయపడి పెళ్లికి ఒప్పుకుంటాననుకుంటున్నావా? డబ్బుతో పిల్లల్ని పట్టి బంధించాలనే రోజులు పోయినాయి. డబ్బు నీ దగ్గరే కాదు, బయట చాలా ఉంది. కాస్త కష్టపడితే ఎంతైనా సంపాదించవచ్చు. ఇన్నాళ్ళ నుంచి నేను నీ డబ్బు కోసమే అభిమానిస్తున్నానని అనుకుంటే నువ్వు చాలా పొరపడ్డావన్నమాటే. వెళుతున్నాను. నీ ఆస్తిని నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నాకేం అవసరం లేదు. నేను బ్రతకలేకపోను. వస్తాను. చందు గిరుక్కును వెనక్కి తిరిగి చకచకా వెళ్ళిపోయాడు. చూసావటయ్యా, చూసావా? శేషు, గురుమూర్తి, చూసారా వాడి పొగరు? ఆయన లేచారు. మీరు ఆవేశపడకండి. డాక్టర్ గారు ఆయన్ని బలవంతంగా కూర్చోబెట్టారు.
వాడెంత చేసినా నేను భరించవచ్చు. నేను ఒక్క మాట అనేసరికి వాడికి ఎంత రోషం వచ్చిందో, ఎలా వెళ్ళిపోయాడో. సాయన్న చూడు, నిజంగా వెళ్ళిపోయాడా? సాయన్న వెళ్ళబోతుంటే శేషారత్నం ఆపుచేశాడు. వెళ్ళని, ఎక్కడికి వెళతాడు? రేపు ఈ పాటికి తిరిగి వస్తాడు. శేషు, నీకు తెలియదురా, వాడికి అసలు కోపం రాదు. వస్తే మహామండివాడు. నిజంగానే ఇంటికి రాడేమో. నేను అన్నమాట వాడికి చాలా బాధ కలిగించిందేమో. అదిగో అదే వద్దన్నాను. నువ్వే కాదయ్యా, ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు అంతే. కాస్త కేకలేస్తారు, ముందు వాళ్ళకంటే వీళ్ళే బాధపడిపోతారు. అదే వాళ్ళకి అలసైపోతుంది. నన్ను అడిగితే నీకు కోపం తెప్పించానేమోనని భయం వాడికి ఉండాలి అంటాను. అది కాదు శేషు, నువ్వు నాకు ఇంకేం చెప్పకు. వాడెక్కడికి వెళ్ళడు. నీ డబ్బు వాడికి అవసరం లేకపోయినా వాడి స్నేహితులకి కావాలి. వాడిని వెనక్కి పంపిస్తారు. వీడు ఇంకా మొండిగా వినకపోతే వీడిని వదిలేసి చక్కబోతారు. నువ్వు చూస్తుండు. ఏమోరా శేషు, కమలకి వాడికి ఏ లోటు లేకుండా చూస్తానని మాట ఇచ్చాను. ఆయన కళ్ళు చెమర్చాయి. నువ్వు ఇచ్చిన మాటకేమీ లోటు రాదు కానీ నువ్వు నిశ్చింతగా ఉండు. సాయన్న వేడివేడి హార్లిక్స్ కలిపి తెచ్చిచ్చాడు. రాజగోపాలరావు గారు విరక్తిగా దాన్ని తోసేస్తూ అన్నారు. వద్దు సాయన్న, నాకేమీ తాగాలని లేదు. మేనేజర్ వచ్చి చెప్పాడు. హాస్పిటల్ నుంచి ఆ అమ్మాయి ఫోన్ చేసిందండి. రేపు వాళ్ళు వెళ్ళిపోతున్నారట, మీకు చెప్పమంది. రాజగోపాలరావు గారికి హఠాత్తుగా గుర్తుకొచ్చింది. అయ్యో, ఈ గొడవలో పడి నేను ఆ మాటే మర్చిపోయాను. గిరిజ వెళ్ళిపోతుందా? మేనేజర్ గారు చూడండి, రేపు ఆ అమ్మాయి మన ఇంటికి వస్తుంది. సిల్క్ ప్యాలెస్కి ఫోన్ చేసి మంచివి కాశ్మీర్ కానీ గద్వాల్ కానీ చీరలు పంపమన్నానని చెప్పండి. రంగు మనకి నచ్చింది సెలెక్ట్ చేసుకుని మిగతావి వాపస్ పంపిస్తామని చెప్పండి అన్నారు. మేనేజర్ అలాగేనని తల ఊపి ఫోన్ చేయడానికి వెళ్ళాడు. చందు విషయంలో నువ్వేం దిగులు పడకు, నేనున్నానుగా అంటూ ధైర్యం చెప్పి శేషారత్నం వెళ్ళిపోయాడు. మీరు ఏదైనా చేయండి కానీ మందులు వాడటం మాత్రం అశ్రద్ధ చేయవద్దు అన్నారు డాక్టర్ గారు. చందు కుర్చీలో కూర్చుని ఉన్నాడు. చుట్టూ స్నేహితులు ఉన్నారు. రమేష్ మొత్తుకుంటున్నట్టుగా అన్నాడు. చందు, మాకెవరికీ చెప్పకుండా, సలహా అడగకుండా ఒక్కసారి ఇంత పని చేశావేమిటి? నువ్వు చేసింది చాలా తప్పు. ముసలాయనకు అంత కోపం తెప్పించటం మంచిది కాదు. ఆయన అలా అంటుంటే వింటూ ఊరుకోమంటావా? నాకు అభిమానం లేదనుకున్నావా అన్నాడు చందు కోపంగా. గంట నుంచి ఇక్కడ ఇదే చర్చ జరుగుతోంది. చందు తాతగారి దగ్గర నుంచి సరాసరి స్నేహితుల గదికి వచ్చేశాడు. రాగానే జరిగిందంతా చెప్పేశాడు. ఏమిటి, తాతయ్యతో తెగదెంపులు చేసుకొచ్చావా అన్నాడు రమేష్. ఆయనే నాతో తెగదెంపులు చేసుకున్నాడు. ఇంట్లో నుంచి బయటికి నెట్టాడు. నేనేం తక్కువ? పట్టుదల వస్తే ఆయన మనమడినే. ఆయన పశ్చాత్తాపడి బ్రతిమలాడే వరకు ఇంటికే వెళ్ళను అన్నాడు చందు. అమ్మో, ముసలి వాళ్ళకి రోషం ఎక్కువ. వాళ్ళేం దారికి రారు అన్నాడు గోపాల్. మీ తాతయ్య ఎంత తిట్టినా మంచివాడురా, డబ్బు ఇస్తాడు. నీ సరదాలకే అడ్డురాడు. మా నాన్న చూడు, పీనాసి, కానీ ఖర్చు అంటే గిట్టదు. నన్ను ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళమంటాడు కానీ మా ఇంటికి వాళ్ళెవరిని రానియడు. సరదాలే పనికిరావు. ఆయన జన్మకి సినిమా చూడడు, మమ్మల్ని చూడనీయడు. ఇప్పుడు అసలు విషయం ఆలోచించండి. ఏం చేద్దాం అని అడిగాడు మురళి. ఏం చేద్దాం? చందు తాతయ్య కనుక డబ్బులు ఇవ్వకపోతే ఈ రూమ్ అద్దె ఇవ్వటం ఎలా? మనకి టిఫిన్లు కాఫీలు ఎలా వస్తాయి అన్నాడు గోపాల్ విచారంగా. ఏరా, నిజంగా తెగతెంపులు చేసుకున్నట్లేనా? రమేష్ అడిగాడు. చందు తలూపాడు. అయితే మన బెంగళూరు ప్రయాణం? గోవిందా, ఇంకేం ప్రయాణం అన్నాడు మురళి. ఆస్తి ఆయన ఇవ్వనంటే చెల్లుతుందా? ఆయన ఇష్టమేనా? చందు చేత దావా వేయిద్దాం, ప్రకాష్ సలహా చెప్పాడు. రమేష్ చేతులు తిప్పాడు. వేయిస్తావు. ఆ కేసు తేలేసరికి మన తలలు ముగ్గుబుట్టలవుతాయి. ఒకవేళ గెలిచినా ఈ లోపల ఆ ప్లీడర్ సగం డబ్బు పిక్కు తింటాడు. మరి ఏం చేద్దాం? గోపాల్ అడిగాడు. చేయటానికి ఇంకేం లేదు. చందు సరాసరి వెళ్ళి వాళ్ళ తాతయ్యతో రాజీ పడటం, ఆయన కుదిర్చిన పెళ్లికి ఒప్పుకోవడం, అంతే. ఏమిటి? చందు చరుణ లేచాడు. రమేష్ చందు భుజాలు పట్టి అదిమి కుర్చీలో కూలేశాడు. నువ్వు ఆవేశపడకుండా నేను చెప్పేది విను. నువ్వు పెళ్లి చేసుకుంటావు, కానీ అది నీకోసం కాదు, మీ తాతయ్య కోసం. రేపు వచ్చే ఆ భార్యమని ఆ మాట వింటే లెంపలు వాయిస్తుందిరా అన్నాడు మురళి. ఏడిసింది. పెళ్లి చేసుకుంటాడు, కానీ ఆ భార్యతో కాపురం చేస్తేగా. మొదటి నుంచి పెడసరంగానే ఉండాలి. అసలు మొదటి రాత్రే ఏ స్నేహితులతోనో ఏ బెంగళూరో ఊటేయో చెక్కేయాలి. అభిమానం గల ఆడపిల్లకి అంతకంటే అవమానం ఇంకేముంటుంది? పోట్లాట మొదలవుతుంది. అది పెద్దదిగా చేసి నాకు నా భార్యకి పడటం లేదని పుట్టింటికి పంపేసి డైవర్స్ ఇచ్చేయాలి, రమేష్ చెప్పాడు. అదంతా అంత తేలిక అంటావుట్రా?
తలుచుకుంటే చందు ఏదైనా చేయగలడు. ఈ వెధవ పెళ్లి మూలంగా తాతయ్యని వదులుకోవటం నాకేమాత్రం ఇష్టం లేదు. తాతయ్య ఎంత మంచివాడు. రేపు ఇది ఒక్క చందుతోనే పోదు. చందు స్నేహితులమైన మనం ఏమీ కల్పించుకోలేదని అంతా మనల్ని ఆడిపోసుకుంటారు. మనకి అపవాదు వస్తుంది. రమేష్ చెప్పింది అందరికీ సబబుగానే తోచింది. చందు తల పట్టుకుని కూర్చున్నాడు. అతనికి మతిపోయినట్లుగా ఉంది. రమేష్ దగ్గరికి వచ్చి భుజం మీద తడుతూ చెప్పాడు, నువ్వు ఇలా చేశావంటే అంతా హాయిగా ముగుస్తుంది. తాతయ్యకి నీకు మధ్యనున్న ఘర్షణ ముగుస్తుంది. తాతయ్య మాట విని నువ్వు పెళ్లి చేసుకున్నట్టు అవుతుంది. ఈ పెళ్లి బాధ ఇక శాశ్వతంగా తప్పిపోతుంది. నా మాట విను. నువ్వు మా కోసమైనా తాతయ్య కోసమైనా ఈ పెళ్లికి తలవంచక తప్పదు. నేనా? చందు తలెత్తి నిస్సహాయంగా చూశాడు. మన స్నేహితుల్లో ఎవరైనా శుభలేఖ ఇస్తే వాడు మృతుడైనట్లు బాధపడతానే. నేనే పెళ్లి చేసుకోనా? ఏం చేస్తాం? కాలమాన పరిస్థితులను బట్టి మనం కూడా మారాలి. ఇప్పుడు వచ్చిన ఈ ఉపద్రవం దాటాలంటే ఇదొక్కటే మార్గంగా తోస్తుంది. ఆయనకి ఎదురు తిరిగావనుకో అది నీకే నష్టం. ఈ పెద్దవాళ్ళకి మహా చెడ్డ పట్టుదల ఉంటుంది. ఆ ఆస్తి కాస్త ఏ అనాథాశ్రమానికో వ్రాసి పారేస్తాడు. మా బంధువుల్లో ఒక ఆయన ఇలాగే చేశాడు. కొడుకు మీద కోపం వచ్చి మనుషుల కంటే కుక్కలు నయం అంటూ ఆస్తి అంతా కుక్కల హాస్పిటల్కి వ్రాసేశాడు. మీ తాతయ్య మాట వినకపోతే ఒక ఆస్తి నష్టమేనా? ఈ వయసులో ఆయనను ఇలా వేధిస్తున్నావనే పేరు కూడా వస్తుంది. డబ్బు పోతుంది, చెడ్డ పేరు వస్తుంది. అదెంత తెలివి తక్కువతనమో ఆలోచించు. ఇక అందరూ నీకు నీతులు బోధించడానికి వస్తారు. మా నాన్న ఉన్నాడే, ఆయన తిట్లలో మహాశాస్త్రవేత్త. తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాడనుకో. మిగతా స్నేహితులందరూ కూడా రమేష్నే సమర్థించారు. చందు తాతయ్య చెప్పినట్టే వినాలని తీర్మానించారు. ఈ సమస్యకి ఇదే పరిష్కారం అని చెప్పారు. రమేష్ మిగతా స్నేహితులు కలిసి చివరికి ఎలాగైతేనే చందు చేత సరేనని అనిపించగలిగారు. ఆ సాయంత్రం చందు ఇంటికి వచ్చాడు. చందుని చూడగానే సాయన్న పరుగెత్తుకెళ్ళి చిన్నబాబు వచ్చేశాడయ్యా అని చెప్పాడు. అంత క్రితం వరకు చందు గురించి బాధపడుతున్న రాజగోపాలరావు గారి ముఖం సీరియస్గా పెట్టుకున్నారు. చందు తన గదిలోకి వెళుతుండగా ఎదురైన సాయన్నని పిలిచాడు. సాయన్న, తాతయ్య ఏం చేస్తున్నాడు? కూర్చున్నారు బాబు. ఈరోజు అమ్మగారిని తలుచుకుని ఒకటే బాధపడుతున్నారు. ఏమైనా తిన్నాడా? ఏమీ తినలేదు. నేను ఇంటికి వచ్చాను. ఆయన చెప్పినట్లే వింటాను. ఆరోగ్యం పాడు చేసుకోవద్దని చెప్పు. సాయన్న పరిగెత్తుకెళ్ళి హార్లిక్స్ గ్లాసు తెచ్చి చందుని పిలిచాడు. చిన్నబాబు రా, నువ్వే ఇవ్వు అన్నాడు. చందు క్షణం సేపు తటపటాయించాడు. సాయన్న అన్నాడు, వెళ్ళు బాబు. ఈ మంచి వార్త నా నోటి కంటే నీ నోటి వెంట వింటే తాతయ్య ఇంకా ఆనందపడతాడు అంటూ బలవంతంగా హార్లిక్స్ గ్లాసు చేతిలో పెట్టాడు. చందు ముందు తటపటాయించిన తర్వాత ఏమనుకున్నాడో ఏమో హార్లిక్స్ గ్లాసు చేతిలో పట్టుకున్నాడు. గదిలో రాజగోపాలరావు గారు దిళ్ళను ఆనుకొని కళ్ళజోడు పెట్టుకుని భగవద్గీత చదువుకుంటున్నారు. తాతయ్య! ఆ పిలుపు వినగానే ఆయన తలెత్తి చూశారు. గుమ్మంలో చేతిలో హార్లిక్స్ గ్లాస్తో చందు నిలబడి ఉన్నాడు. క్షణంసేపు ఆయన తన కళ్ళని తానే నమ్మలేనట్లు చూశారు. చందు లోపలికి వచ్చాడు. గ్లాస్ అందించాడు. తీసుకో తాతయ్య. ఆయన ఇంకా అలాగే చూస్తున్నారు. నువ్వు చెప్పినట్లు వినడానికి నిర్ణయించుకున్నాను. ఈసారికి నన్ను క్షమించు. ఇక నిన్నెప్పుడు బాధ పెట్టను. చిన్నపిల్లాడిలా ఆయన మనసు ద్రవించిపోయింది. చందు చేతిలోని గ్లాస్ అందుకొని పక్కన పెట్టారు. కానీ ఆయన చందు చేయి వదలలేదు. చందు ఆత్మీయంగా పిలిచారు. మరుక్షణం చందు ఆయన కౌగిట్లో ఉన్నాడు. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? చచ్చిపోయిన వాడికి మళ్ళీ ప్రాణం తిరిగి వచ్చినంత ఆనందంగా ఉంది. నువ్వు ఈ విషయంలో నాతో రాజీ పడుతున్నావు కదా. నేను ఏం చేస్తానో తెలుసా? మంచి పిల్లని చూసి నీకు భార్యగా తీసుకువస్తాను. నువ్వు ఇప్పుడు ఎంత అయిష్టంగా ఒప్పుకుంటున్నావో అప్పుడు అంత ఇష్టంగా తాతయ్య నీ మాట వినటం వల్ల నేనెంత సుఖపడుతున్నానో అనుకునేలా చేస్తాను. నిజం, నా మాట నమ్ము. అప్పుడు నేను బ్రతికి ఉన్నా లేకపోయినా నువ్వు ఈ మాట అనుకుని తీరుతావు. ఆయన సంతోషం చూస్తుంటే చందుకి బాధ అంతా పోయి ఉత్సాహం వచ్చింది. అరే, నాకింతకాలం తెలియలేదు. నేను పెళ్లి చేసుకోవటం అనేది నీకు ఇంత ఆనందం కలిగించే విషయం అయితే తాతయ్య, నేను 1 కాదు 10 పెళ్ళిళ్ళు చేసుకుంటాను అన్నాడు. ఆ మాట వినగానే ఆయన ముఖం వెలవెలాపోయింది. 10 వద్దులేరా, 1 చాలు. ఆ ఒక్కదానికే కట్టుబడి ఉండాలి నువ్వు అన్నారు. చందు హార్లిక్స్ తీసుకుని తనే స్వయంగా ఆయన చేత తాగించాడు. గుడ్ నైట్ తాతయ్య, స్వీట్ డ్రీమ్స్ అన్నాడు. అవునరా, నీ పెళ్లి గురించి కలలు కంటూ నిద్రపోతాను అన్నారు. చందు వెళ్ళిపోయాడు. చందు వెళ్ళిపోగానే ఆయన గబగబా శేషారత్నానికి ఫోన్ చేశారు.
ఒరే శేషు, నీ బుర్ర అమోఘం రా, నువ్వే గెలిచావు. చందు ఇంటికి తిరిగి వచ్చాడు, పెళ్లి చేసుకుంటానని అంగీకరించాడు అని చెప్పాడు. ఇంకేం, శుభస్య శీఘ్రం, పెళ్లి కూతుర్ని చూడు, ప్రధానం ఏర్పాటు చేద్దాం అన్నాడు శేషారత్నం. గిరిజ, రవి రాజగోపాలరావు గారి మేడ మీద డాబా పైన ఉన్నారు. పైన మెట్ల గదిలో పావురాలు గూళ్ళు పెట్టినాయి. సాయన రోజు వాటికి ఇన్ని నూకలు గింజలు చల్లుతాడు. అవి వచ్చి వాలి చక్కగా ఏరుకొని తింటాయి. వాటికి మనుషులంటే భయం లేదు. రవి 4 రోజుల క్రితం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు. రాజగోపాలరావు గారు గిరిజను వెళ్ళనీయలేదు. 2 రోజులు నా దగ్గర ఉండి వెళుదువుగాని అని ప్రయాణం ఆపుచేశారు. గిరిజ, రవి రాజగోపాలరావు గారి ఆత్మీయులు అని తెలియటంతో ఆ ఇంటి నౌకర్లు కూడా శ్రద్ధగా చూడసాగారు. 2 రోజులు గడిచాయి. గిరిజ వెళ్ళిపోతామని అడిగింది. ఆయన టికెట్ల కోసం ఫోన్ చేసి రిజర్వేషన్ దొరకలేదన్నారు. చందు పెళ్లి కోపుకున్నాడనే ఆనందం రాజగోపాలరావు గారికి 24 గంటలు కూడా నిలవలేదు. ఆయన అంత క్రితం ఆశ పెట్టుకున్న మాధవరావు గారి అమ్మాయి కల్పనకి వేరే సంబంధం కుదిరి ముహూర్తం పెట్టేసుకున్నారు. నీలకంఠం గారి అమ్మాయి వనజ పై చదువుల నిమిత్తం ఫారెన్ వెళ్ళిపోయింది. ఆయన సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. చందు పెళ్లికి అంగీకరించిన ఈ వేడిలోనే ఆ 3 ముళ్ళు వేయించాలని శేషారత్నం హెచ్చరించాడు. మళ్ళీ వాడు మనసు మార్చుకునే టైం ఇవ్వకూడదు అంటాడు. ఎంత వెతికినా పిల్ల దొరకలేదు. ఒకళ్ళిద్దరిని వెళ్ళి చూశారు. కానీ వాళ్ళ రూపంలో చందు ప్రక్కన నిలబడితే దిష్టి బొమ్మల్లా ఉన్నారు. ఆయనకు అహర్నిశలు ఇదే ఆలోచన అయిపోయింది. ఇప్పుడే గురుమూర్తి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఆయనకు తెలిసిన ఒక డాక్టర్ గారి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఫోటో చూపించారు. పిల్ల బాగానే ఉంది, చదువుకుంటోందిట. రాజగోపాలరావు గారు ఆ అమ్మాయిని చూడ్డానికి చందుని రమ్మన్నారు. నేనెందుకు తాతయ్య? నేను పెళ్లి చేసుకుంటోందే నీకోసం. నువ్వు ఏ పిల్ల మెడలో తాళి కట్టమంటే కళ్ళు మూసుకుని ఆ పిల్ల మెడలో కట్టేస్తాను, ప్రామిస్ అన్నాడు. ఆ పిల్ల విషయమే గురుమూర్తి ఇంత క్రితం ఫోన్ చేశాడు. ఆ పిల్ల ఇంట్లోంచి పారిపోయి ఎవరినో లవ్ మ్యారేజ్ చేసుకుందిట. ఈ వార్త వినగానే ఆయన కుర్చీలో అలాగే కూర్చుండిపోయారు. పైనుంచి సాయన్న మెట్లు దిగి వస్తున్నాడు. అతని చేతిలో ఉన్న బుట్టలో పావురం పిల్లలున్నాయి. గిరిజ, సాయన్న వెంటే వస్తున్నారు. సాయన్న ఏదో అంటున్నాడు. గిరిజ విరగబడి నవ్వుతోంది. చాలా సంవత్సరాల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల నవ్వు ప్రతిధ్వనిస్తోంది. ఈ 4 రోజుల నుంచి ఇంట్లో తిరుగుతున్న గిరిజకి, రవికి మొహమాటం పోయి చనువు ఏర్పడింది. ఇంట్లో స్వతంత్రంగా తిరుగుతున్నారు. రవి కంట్లో ఏదో పడింది. అబ్బా అంటూ కన్ను చేత్తో మూసుకున్నాడు. గిరిజ కంగారుగా రవిని దగ్గరికి తీసుకుని ముఖం తన వైపుకు తిప్పుకొని కన్ను పరీక్ష చేసింది. నోటితో ఉఫ్ అని ఊదింది. బయట కొంగు ఉండజుట్టి నోట్లో పెట్టుకుని అతని కన్నుకి ఆవిరిగా అద్దింది. రాజగోపాలరావు గారు గిరిజనే తదేకంగా చూస్తున్నారు. ఆ అమ్మాయికి తమ్ముడి మీద ఎంత ప్రేమ! ఆపరేషన్ కోసం ఆడపిల్లయి ఉండి కూడా ఎంత ఆరాటపడింది. గిరిజకి ఒక విధమైన పట్టుదల ఉంది. ఆ పట్టుదల మూలంగానే అనుకున్నది సాధించింది. రవి ఆపరేషన్ చేయించగలిగింది. ఆయన గిరిజనే అభిమానపూర్వకంగా చూస్తున్నాడు. తెలివితేటలు, సామర్థ్యం ఉన్న ఆడపిల్లలంటే ఆయనకి ఎనలేని వాత్సల్యం. అలాంటి ఆడపిల్లల వల్ల కుటుంబాలు చల్లగా శాంతిగా సాగుతాయి. దానికి ఉదాహరణ కమలే. చూస్తున్న కొద్దీ ఆయనకి గిరిజ స్వభావంలో చాలా వరకు కమల పోలికలు బాగా కనిపిస్తున్నాయి. బహుశా ఆయనకి గిరిజ పట్ల పెరుగుతున్న వాత్సల్యానికి అదే కారణమేమో కూడా. గిరిజ, రవి ఆయన ముందు నుంచే తోటలోకి వెళ్ళారు. సాయన్న మొక్కలకి నీరు పడుతుంటే ఆ పైపు అందుకుని గిరిజ తను పట్టసాగింది. ఆయనకు మళ్ళీ కమల గుర్తుకు వచ్చింది. ఇంట్లో ఎంతమంది పనివాళ్ళు ఉన్నా మొక్కల విషయం కమల తనే శ్రద్ధగా చూసేది. ఇంతలో చందు అటు వచ్చాడు. వెనక నుంచి వస్తున్న చందుని గిరిజ చూడలేదు. పైపుని ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి తిప్పబోయింది. నీళ్లు వానజల్లులా వెళ్ళి చందు మీద పడ్డాయి. అతని షర్టు, ప్యాంటు అంతా తడిసిపోయింది. అరేరే కంగారుగా చూసింది. పర్వాలేదు, నీళ్ళలో తడవటం నాకెంతో ఇష్టం. నా చిన్నతనంలో ఎప్పుడూ నీళ్ళ దగ్గరే ఉండేవాడిని. మా తాతయ్యని సముద్రం తీసుకువచ్చి దొడ్లో ఈ పాండులో వేయమని మారం చేసేవాడిని. నిజంగానా? నిజంగా. అప్పుడు తాతయ్య ఏం చేశాడో తెలుసా? ఈ పాండు నిండా 2 ఉప్పు బస్తాలు వేయించి ఉప్పుగా ఉన్న నీళ్లు చూపించి, ఇదిగో సముద్రం ఇంటికి వచ్చిందిరా అన్నాడు. నేను నిజమేనని నమ్మాను. 4 రోజుల తర్వాత నీళ్లు మళ్ళీ తీయగా ఉన్నాయి. ఇదేమిటి అంటే సముద్రానికి వాళ్ళ అమ్మ మీద బెంగ అనిపించి వెళ్ళిపోయింది అని చెప్పాడు. నేను నిజమేనని నమ్మాను. ఆ చిన్నతనంలో ఆ అమాయకత్వం గుర్తుకు వస్తే తమాషాగా ఉంటుంది. చందు నవ్వాడు. గిరిజ కూడా నవ్వుతోంది. రాజగోపాలరావు కిటికీలోంచి చూస్తుంటే దూరంగా లాన్లో నీరెండలో ఇద్దరు చూడముచ్చటైన జంటగా ఉన్నారు.
చందు వెళ్ళిపోయాడు. గిరిజ అతను వెళ్ళిన వైపే చూస్తోంది. ఆ చెంపలు కంది ఉన్నాయి. ఆ ముఖంలో కనిపిస్తున్న దరహాసం మనోహరంగా ఉంది. గిరిజ ముఖంలో ఆ కాంతి చందు కనిపించినప్పుడే పరదా తొలగించుకొచ్చిన అందాల సుందరిలా తొంగి చూడటం ఆయన చాలాసార్లు గమనించారు. రాజగోపాలరావు గారి మస్తిష్కంలో ఏదో ఆలోచన మెరిసింది. ఆయన ముందుకు వంగి కిటికీలోంచి పరీక్షగా గిరిజను అప్పుడే ప్రప్రథమంగా చూస్తున్నట్లుగా చూడసాగారు. చందుకి గిరిజనిచ్చి చేస్తే గిరిజ చందు భార్య అయితే ఆయన కళ్ళ ముందు తమ్ముడిని ప్రేమగా చూసే గిరిజ కదిలింది. అలాంటి స్వభావం కలవారికి నీ నా భేదం లేదు, అందరినీ అలాగే చూస్తారు. ఆ మనసులో మంచితనమే అలాంటిది. అసలు చందుకి భార్యగా మామూలు అమ్మాయి పనికిరాదు. గిరిజ లాంటి పట్టుదల, సాహసం, ధైర్యం గల యువతే కావాలి. 10 నిమిషాలు మంచి చెడులు ఆలోచించిన కొద్దీ ఆయన యోచన మరింత బలపడిందే తప్ప అది తప్పుగా, అసంగతంగా తోచలేదు. కొద్దిసేపైన తర్వాత ఆయన లేచి తోటలోకి వచ్చారు. గిరిజ గ్లాస్ హౌస్ దగ్గరుంది. దానికి వేలాడుతున్న తీగలను చూస్తోంది. రవి అక్కడికి కాస్త దూరంలో కొబ్బరి చెట్టు దగ్గర ఉన్నాడు. సాయన్న కొబ్బరికాయలు కోయడానికి చెట్టెక్కుతున్నాడు. గిరిజ ఆ తీగలను తాకుతూ ఏదో ఆలోచిస్తోంది. గిరిజ అక్కడికి వచ్చిన రాజగోపాలరావు గారు పిలిచారు. గిరిజ వెనక్కి తిరిగి చూసింది. బాబుగారు, మీరా? ఏమిటి, ఈరోజైనా రైలు టికెట్లు దొరుకుతాయా అంది నవ్వుతూ. ఊహు, అదేమిటో గాని ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆ రైలు వాళ్ళు టికెట్లు లేవు, గిరిజని ఇక్కడే ఉండమనండి అంటున్నారు అంటూ నవ్వారు. గిరిజ ఫక్కుమని నవ్వింది. రాజగోపాలరావు గారు అక్కడున్న బెంచీ మీద కూర్చున్నారు. గిరిజ, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలని వచ్చాను. గిరిజ కళ్ళల్లో ఆశ్చర్యం కనిపించింది. నాతోనా? చెప్పండి బాబుగారు అంది. నీతో మనసు విప్పి 2 ముక్కలు మాట్లాడతాను, నువ్వేమీ అనుకోవద్దు. నేనిలా అనుకుంటానని మీరు తలిస్తే నాకేమాట చెప్పనే చెప్పరు, అవునా? ఆయన నవ్వారు. నువ్వు చాలా తెలివిగలదానివి గిరిజ. తెలివిగల వాళ్ళెప్పుడూ ఇంకొకరికి సహాయపడుతుంటారు, అవునా? ఏమో, నాకు తెలియదు బాబుగారు. ఒకటి అడుగుతాను, చెప్పు. ఈ ప్రపంచంలో నీ ప్రాణం కంటే ఎక్కువగా భావించే వ్యక్తి ఎవరో చెప్పనా? చెప్పండి. రవి, అవునా? అవును, మీరు సరిగ్గా ఊహించారు. రవికి జబ్బు నయమైంది. ఇక చదువు సంగతి చూడొద్దు మరి. గిరిజ ముఖంలో మేఘాలు కదులాడినాయి. తలదించుకుంది. అవును. గిరిజ, రవి గురించి నువ్వేం దిగులు పడవద్దు. అతను చదువుకుని ఉద్యోగంలో సెటిల్ అయ్యే వరకు ఆ బాధ్యత అంతా నేను స్వీకరిస్తున్నాను. ఆ మాట చెప్పడానికే వచ్చాను. బాబుగారు, గిరిజ సంభ్రమంగా చూసింది. ఆయన లేచారు. అటు ఇటు తిరుగుతూ అన్నారు. అవును గిరిజ, ఈ రోజు నుంచి రవికి సంబంధించిన బాధ్యత అంతా నాది. మంచి స్కూల్లో చేర్పిస్తాను. చదువు, భోజనానికి అయ్యే ఖర్చంతా నేను భరిస్తాను. రవి ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ ఏది చదువుతానంటే అది చదివిస్తాను. నీ తమ్ముడి భవిష్యత్తు గురించి నువ్వు ఇహ ఏమాత్రం దిగులు పడవద్దు. ఆ భారం నా మీద వదిలేయ్. బాబుగారు, గిరిజ కళ్ళలో తడి కనిపించింది. ఆయన చేతితో వారించారు. ఆగు, నువ్వు నాకు కృతజ్ఞతలు చెప్పవద్దు. ఓ సాయం కావాలి. సాయమా? మీకా? నేనా? చెప్పండి. ఆయన క్షణం ఆగి అన్నారు. నేను రవి బాధ్యతని స్వీకరించినట్టుగా నీవు చందు బాధ్యత తీసుకోవాలి. ఆ పేరు వినగానే గిరిజ త్రుళ్ళిపడింది. ఆయన ఏం చెబుతున్నారో అర్థం కానట్టు చూసింది. నేనా? ఎలా? నేను ఏం చేయగలను? చందుని పెళ్లి చేసుకో. చందు భార్యగా వాడిని దిద్దుకో. ఆ మాటే నిన్ను అడగటానికి వచ్చాను. గిరిజ ఆయన వైపు తిరిగింది. గండుమీనాల్లాంటి ఆ కళ్ళు వెడల్పైనాయి. ఆ ముఖం 1000 మెరుపుదాడులు తిన్నట్టు విభ్రమంగా చూస్తోంది. ఇంత ఆశ్చర్యకరమైన సంగతి ఈ ప్రపంచంలో ఇంకేదీ ఉండదన్నట్టుగా ఎర్రటి పెదవులు విడివడి విచిత్రంగా చూస్తున్నాయి. గిరిజ ఇంకా నోట మాటరాని దానిలా, రెప్పవేయటం మర్చిపోయిన దానిలా అలాగే నిలబడి ఆయన వైపే చూస్తోంది. ఆయన ఆశ్చర్యాన్ని గమనిస్తూ నెమ్మదైన స్వరంతో ఆయన ఖచ్చితంగా, దృఢంగా తన అభిప్రాయం వివరించారు. గిరిజ, విధి విచిత్రంగా మనిద్దరికీ పరస్పర గౌరవాభిమానాలు కలిగేటట్టు చేసింది. నీకోసం నేనేది చేసినా, నా కోసం నువ్వు ఏ నిశ్చయం చేసుకున్నా అది మన ఆత్మీయత ఇంకా బలపడినట్టే ఉండాలి. నువ్వు ఆడపిల్లవి. నా అనే అండదండలు లేకుండా ఈ ప్రపంచంలో మసలటం ఎంత కష్టమో ఈ పాటికి నీకు బాగానే తెలిసి ఉంటుంది. చందుకి నిన్ను భార్యగా చేయాలని ఎందుకు అనుకుంటున్నానో చెప్పనా? ఇలా కూర్చో. నీకు నేను మొదటి నుంచి వాడి విషయమంతా చెబితే నేను ఈ నిశ్చయానికి ఎందుకు వచ్చానో నీకు అర్థమవుతుంది. కూర్చో అన్నారు. గిరిజ కూర్చుంది. ఆయన కూతురు దగ్గర నుంచి ప్రారంభం చేసి చందు బాల్యం నుంచి పెరగటం, పెళ్లి వద్దనటం,
చివరికి తను అంత గొడవ చేస్తే నిన్న పెళ్లికి ఒప్పుకోవడం వరకు అంతా ఎలాంటి దాపరికం లేకుండా చెప్పేశారు. చివరిగా నిట్టూరుస్తూ అన్నారు, వాడు అందరి పిల్లల్లా పెరిగితే నాకు ఈ పెళ్ళి సమస్య అవ్వకపోను. చిన్నప్పటి నుంచి ఎక్కడ ఒంటరివాడు అవుతాడోనని ఆ స్నేహితులతో కలపటం వల్ల ఇప్పుడు వాడి జీవితానికే వాళ్ళు పెద్ద అడ్డుగోడై కూర్చున్నారు. వాడిని సరిదిద్దాలంటే నీలాంటి సహనం, ధైర్యం కల అమ్మాయే కావాలి. నా మనసులో ఉన్నదంతా నీకు చెప్పాను. నువ్వు బాగా ఆలోచించుకో. నేను చెప్పినంత మాత్రాన నా మాట వినాలని లేదు. ఇందులో నీకు ఏదైనా అబద్ధం కనిపించినా, ఆమోదయోగ్యంగా లేకపోయినా నాకు నిర్మోహమాటంగా చెప్పవచ్చు. నువ్వు ముఖాముఖి చెప్పలేకపోతే సాయన్నతో నేను ఊరు వెళ్ళిపోతాను అని కబురు చెయ్యి. నాకు అర్థమైపోతుంది. నీ అయిష్టానికి అదే సమాధానం అనుకుంటాను అన్నారు. సాయన్న వచ్చాడు. అయ్యగారు, డాక్టర్ గారు వచ్చారు అని చెప్పాడు. రాజగోపాలరావు గారు వెళ్ళిపోయారు. సాయన్న కత్తి తెచ్చి కొబ్బరి బొండాలు తాగమని ఇస్తున్నాడు. రవి తాగుతున్నాడు. గిరిజ శిల్పంలా అక్కడే కూర్చుండిపోయింది. ఇంతలో రవి వచ్చి వెనక నుంచి కళ్ళు మూశాడు. గిరిజ రవి చేతులు తడిమింది. రవి పక్కన నవ్వుతూ అక్క ముందుకు వచ్చి నిలబడ్డాడు. గిరిజ రవి చేతులు పట్టుకుని రవినే చూస్తోంది. గిరిజకి రాజగోపాలరావు గారి మాటలే గుర్తుకు వస్తున్నాయి. రవిని చదివిస్తాను. ఇంజనీర్ గాని, డాక్టర్ గాని ఏది కావాలంటే అది చదివిస్తాను. గిరిజ రవిని అడిగింది. రవి, నువ్వు చదువుకుంటావా? ఎందుకు చదువుకోను? ఏం చదువుతావు? డాక్టరా, ఇంజనీరా? రవి ముఖం ఒక్కసారి మతాబులా వెలిగిపోయింది. అక్క, నిజంగా నాకు చెప్పిస్తావా? నేను కాదురా, ఆ భగవంతుడే మార్గం చూపిస్తున్నాడు అంది గిరిజ. అక్క, నేను మెడిసినే చదువుతాను. ఒక్క క్లాసు కూడా తప్పను. ఒక్కరోజు కూడా స్కూలు మానను. నాకు తెలుసు రవి, చదువు మీద నీకు ఎంత శ్రద్ధ ఉందో. గిరిజ ఆలోచనగా అంది. గిరిజ కళ్ళ ముందు సుందరమైన కళ గూడు కట్టుకుంటోంది. రవి పెద్దవాడయి డాక్టరే తన దగ్గరకు వస్తున్నాడు. గిరిజక్క, నేను డాక్టర్నయ్యాను. ఇదంతా నువ్వే కదా చేసింది? గిరిజ విచలితురాలైనట్టు చూసింది. ఈ సుందర స్వప్నం నిజమవుతుందా? రాజగోపాలరావు గారు మంచం మీద పడుకుని ఉన్నారు. సాయన్న ఆయనకి మందు తెచ్చాడు. మంచినీళ్ళు ఇస్తూ జేబులోంచి ఒక ఉత్తరం కూడా తీసి ఇచ్చాడు. గిరిజమ్మ గారు మీకు ఇవ్వమన్నారండి అన్నాడు. ఆయన ఉత్తరం తీసుకున్నారు. నిన్న సాయంత్రం ఆయన గిరిజతో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆయన కంటికి గిరిజ కనిపించలేదు. గిరిజ రాత్రి భోజనం చేయలేదని, ఆకలి లేదని అందని సాయన్న చెప్పాడు. ఈ ఉదయం బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గరకు రవి ఒక్కడే వచ్చాడు. అక్క గదిలోనే టిఫిన్ తింటోందని చెప్పాడు. ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నారు. ఎంత ఆలోచించినా తనకు తోచిన నిర్ణయం సబబు అయిందిగానే కనిపిస్తోంది. కానీ గిరిజ ఒప్పుకోవాలి. ఆయన గిరిజ అభిప్రాయం కోసం వేచి చూస్తున్నారు. సాయన్న మందు ఇచ్చి వెళ్ళిపోగానే ఆయన ఉత్తరం తీసి చదివారు. అది చదువుతున్న కొద్దీ ఆయనకి సంతోషం, బాధ రెండూ కలిగినాయి. అందులో గిరిజ ఇలా వ్రాసింది. బాబుగారు, మీరు చెప్పిన మాట గురించే ఆలోచిస్తున్నాను. మీకు ఏమని సమాధానం ఇవ్వాలో తోచడం లేదు. నాకు రెండు విధాలుగా అనిపిస్తుంది. అదృష్టం ఒకే ఒకసారి వచ్చి తలుపు తడుతుందట. ఆ తలుపు తీయడానికి ఏమాత్రం ఆలస్యం చేసినా అలిగి వెళ్ళిపోతుందంటారు. అందుకే ధైర్యవంతులు ఏదైనా మంచి అవకాశం వస్తే వెనక ముందు చూడకుండా దాన్ని అందుకుంటారు. మీరు నన్ను పదే పదే చాలా ధైర్యం కలదానివని అంటున్నారు. నా ధైర్యానికి అది పరీక్షగా నిలిచింది. మీరు చెప్పిన విషయానికి వెంటనే ఒప్పుకొని నా ధైర్యాన్ని, అదృష్టాన్ని పరీక్షించుకోవాలని మరీ మరీ అనిపిస్తోంది. కానీ ఇది మరే విషయమన్నా అయితే నేను ఎలాంటి సందేహం లేకుండా వెంటనే అంగీకరించి ఉండేదాన్ని. ఇది పెళ్లి విషయం. నా దృష్టిలో పెళ్లి అంటే అదొక పవిత్రమైన బాధ్యత. నేనే కాదు, ప్రతి యువతీ యువకుడు అలాగే భావించాలి అనుకుంటాను. ఎందుకంటే అనాగరికత నుంచి మానవుడు ఎదిగి ఈ నాగరికతని సృష్టించుకున్నాడు. తన స్వేచ్ఛకి తనే హద్దులు ఏర్పరచుకున్నాడు. ఎదుటి మానవుని బాధ పెట్టకుండా ఉండేందుకు తనకే కొన్ని నియమాలు సృష్టించుకున్నాడు. అందులో ఒక స్త్రీకి ఒక పురుషుడు అనే ఈ పెళ్లి మానవ మనుగడకి ఎంతో ఆరోగ్యప్రదమైనదిగా భావించి దీనిని ఆచారం చేశారు. పెళ్లి పట్ల గౌరవం ఉన్న కుటుంబాల్లో వ్యక్తిగతమైన అలజడులేవి రావని నా నమ్మకం. పెళ్లి చేసుకునే ప్రతి వ్యక్తికి పెళ్లి పట్ల ఎనలేని గౌరవం ఉండాలి. అవతల వ్యక్తిని తన స్వార్థంతో బాధించకూడదు. ఆనందం పొందటం కంటే ఇవ్వటమే ప్రధాన కర్తవ్యం అని భావించాలి. మనలో చాలామందిని చూశాను. వాళ్ళు పెళ్లి ఎందుకు చేసుకుంటారో తెలియదు. బందిలి దొడ్లో పశువుల్లా కుమ్ములాడుకుంటారు. ఎంతో అపురూపంగా ఆనందంగా గడపవలసిన జీవితాన్ని అర్థం లేని కలతలతో వృధా చేసుకుంటారు. నా మనసు విప్పి ఇలా నిర్మోహమాటంగా మీకు చెప్పడంలో తప్పు లేదనే భావిస్తున్నాను.
బాబుగారు, నా దృష్టిలో పెళ్ళి అంటే ఒకరి జీవితంలో మరొకరు విడదీయలేని బంధంలా ముడివేసుకుపోవాలి. ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకి ఉన్న ఇద్దరు అభిప్రాయాలు కూడా పాలు నీళ్ళలా కలిసిపోవాలి. ఇద్దరూ సంతోషంగా ఆనందంగా ఉండి బంధువులకి స్నేహితులకి ఆదర్శప్రాయంగా ఉండాలి. అన్యోన్య దాంపత్యం గల ఇల్లు శాంతి నిలయంలా ఉంటుంది. అలాంటి శాంతి నిలయం నిర్మించుకోవడానికి నాకు కాబోయే భర్త నాకు మనసా వాచా సాయపడాలి. పెళ్లి పట్ల నాకున్న ఉద్దేశాలు ఇవి. మరి చంద్రశేఖరం అభిప్రాయాలేమిటో నాకు తెలియవు. మీరు చెప్పిన ఈ పెళ్ళి ఒక ఇష్టంగా కంటే ఒక బాధ్యతగా స్వీకరించాల్సిన పరిస్థితి ఇది. అన్నింటికంటే నాకు రవి భవిష్యత్తు ముఖ్యం. రవి జీవితం నిలబెట్టడంలో మీరు నాకు సాయం చేస్తున్నప్పుడు చంద్రశేఖరం భవిష్యత్తు చక్కదిద్దడంలో నాకు చేతనైన సాయం మీకు నేనెందుకు చేయకూడదు అనిపిస్తోంది. నిజం చెప్పాలంటే మీరు ప్రతిపాదించిన ఈ సలహా అంగీకరించాలని ఎంతగా ఉందో తిరస్కరించాలని కూడా అంతగా ఉంది. ఎందుకంటే చంద్రశేఖర్ని భర్తగా ఊహించుకునే ముందు అతనికి భార్యగా నా అర్హతలేమిటి అని నేను ప్రశ్నించుకుంటే నాకు అనుమానమే కలుగుతోంది. నా గురించి నేను తక్కువగా ఆలోచించే అభిమానహీనురాలనేం కాదు. అలాగని నన్ను మించి నా స్వశక్తిని ఎక్కువగా అంచనా వేసుకునే అహంభావిని కాదు. చంద్రశేఖర్కి భార్య కాగల అర్హత నాకుందో లేదో నిర్ణయించవలసింది మీరు. మీకు నా విషయంలో సంతృప్తి ఉంటే మీరు నా మీద పెట్టబోయే ఈ కర్తవ్యాన్ని నా సాయశక్తిలా నిర్వర్తిస్తానని మీకు నేను మాట ఇస్తున్నాను. నా మనసులో సందేహాలన్నీ మీ ముందు పెట్టాను. అనుభవజ్ఞులుగా పెద్దలుగా మీరే మీ నిర్ణయం తెలపండి. మీ నిర్ణయం శిరసావహిస్తాను. ఇట్లు గిరిజ. ఆయన ఆ ఉత్తరాన్ని 1కి 4 సార్లు చదివారు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.